ఏప్రిల్ 1, 2026 నుండి భారతదేశంలోని ఉపాధి రంగం మరియు ఆదాయపు పన్ను చట్టాలలో గణనీయమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. దీర్ఘకాలంగా చర్చనీయాంశంగా ఉన్న కొత్త ఉపాధి చట్టం మరియు బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త నిబంధనలు ఉద్యోగుల జీతభత్యాల నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ మార్పులు మీ జీతం మరియు పొదుపుపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త చట్టం ప్రకారం ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం బేసిక్ సాలరీ అతని మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ఇక ఏం మారిందంటే ఇప్పటివరకు కంపెనీలు పన్ను ఆదా చేయడానికి మూల వేతనాన్ని తక్కువగా అంటే 25% నుంచి 30% ఉంచి ఎక్కువ అలవెన్స్‌లను హెచ్ఆర్ఏ ప్రత్యేక అలవెన్స్ అందించేవి. కానీ ఇప్పుడు అలవెన్స్‌లు 50% కంటే ఎక్కువగా ఉండకూడదు. మూల వేతనం పెరిగే కొద్దీ మీ పీఎఫ్, ప్రొవిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ కోతలు కూడా పెరుగుతాయి. అలాగే పీఎఫ్ కోత మూల వేతనంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ నెలవారీ చేతికి అందే జీతం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది మీ పదవి విరమణ పొదుపునకు మంచిది. కంపెనీ కూడా తమ పీఎఫ్ వాటాను పెంచాల్సి ఉంటుంది. అలాగే కొత్త నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు శాశ్వత ఉద్యోగులు వంటివి గ్రాట్యుటీ పొందడానికి ప్రస్తుతం ఉన్న 5 సంవత్సరాల కనీస సర్వీసు కాలాన్ని తగ్గించే అవకాశం ఉంది. అలాగే మూల వేతనం పెరిగే కొద్దీ మీరు ఉద్యోగం విడిచిపెట్టేటప్పుడు పొందే గ్రాట్యుటీ మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వారానికి 48 గంటల పని పరిమితితో కంపెనీలు 4 రోజుల పని సంస్కృతిని అవలంబించడానికి అనుమతించబడ్డాయి. కానీ రోజుకు 12 గంటలు పనిచేయాల్సి రావచ్చు. అలాగే సంవత్సరంలో చివరిలో మిగిలిపోయిన సెలవులను నగదుగా మార్చుకునే లీవ్ ఎన్కాష్‌మెంట్ ప్రక్రియ కూడా సులభతరం చేయబడుతుంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు జాతీయ కనీస వేతనం నిర్ణయించబడుతుంది. దీనివల్ల తక్కువ వేతనం పొందే కార్మికులకు మరియు గ్రామీణ ప్రాంతాల ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినప్పుడు మీ కంపెనీ మీకు కొత్త జీతం విభజనను ఇవ్వవచ్చు. దానిని జాగ్రత్తగా తనిఖీ చేయడం ముఖ్యం.